హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మరి మ్యాటర్ ఏంటంటే, సో తెలంగాణ పెన్షన్దారులకు అలర్ట్. పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ల పంపిణీ ఇక బంద్. మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే వెంటనే పని చేయండి, లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. మనకి ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన మెయిన్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే ఈ వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడండి. సో ఎందుకంటే మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఒక అత్యంత ముఖ్యమైన బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు పోస్ట్ ఆఫీసుల ద్వారానే నెల నెల పెన్షన్ డబ్బులు అందుకుంటున్నారు. అయితే ఈ విధానంలో జరుగుతున్న ఆలస్యాన్ని, ఇబ్బందులను అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి లబ్ధిదారులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రభుత్వం లబ్ధిదారుల మొబైల్ నెంబర్లకు మెసేజ్లు కూడా పంపడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీ పెన్షన్ డబ్బులు ఎక్కడికి పోకుండా నేరుగా మీ అకౌంట్లోకి రావాలంటే మీరు వెంటనే చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సో ఆ పనులు ఏంటంటే, కొన్ని సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు అయితే ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వెంటనే మీరు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ కింది డాక్యుమెంట్స్ని అయితే సిద్ధం చేసుకొని మీ స్థానిక అధికారులకు అందించాలి. సో 2 ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్, అలాగే 2 బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు. సో అవి 2 ఇవి 2 ఆధార్ కార్డు జిరాక్సులు 2, అలాగే బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్సులు 2. సో ఈ జిరాక్సులని, ఈ పత్రాలని మీ గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ, కార్యదర్శి లేదా పట్టణ ప్రాంతంలో అయితే మీ వార్డ్ ఆఫీసర్కు వెంటనే అందజేయాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరుతుంది. సో మీరు వెంటనే ఆధార్ కార్డు జిరాక్సులు 2, అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్సులు 2 తీసుకెళ్ళి మీరైతే వెంటనే సబ్మిట్ అయితే చేసేయండి. సో సమర్పించండి. సో మరి ఇంకొక డౌట్ చాలా మందికి అయితే ఉంది. సో మరి మాకు మెసేజ్ అయితే రాలేదు మొబైల్కి, మా మొబైల్కి మెసేజ్ రాలేదు. సో మరి మేము ఏం చేయాలని చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో ప్రభుత్వం నుండి మీకు ఈ మార్పుకి సంబంధించిన ఎటువంటి మెసేజ్ కాకపోతే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోవడమే దానికి ముఖ్య కారణం. సో వెంటనే మీ దగ్గరలోని ఆధార్ అప్డేట్ కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డుకి ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ను లింక్ చేయాలి. సో ఇలా చేయడం వలన మీకు మెసేజెస్ అనేవి వస్తాయి. సో మెసేజ్ రాకపోవడానికి కారణం అయితే ఇదే. వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. సో లింక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారికి మరి బ్యాంక్ అకౌంట్ లేకుంటే ఎలా అంటే, సో కొత్త అకౌంట్ ఇప్పటి వరకు మీరు బ్యాంకు ఖాతా లేకపోతే వెంటనే ఏదైనా బ్యాంకులో కొత్త సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇంతవరకు మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటూ మీకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే వెంటనే వెళ్ళి మీరు కొత్త అకౌంట్ అయితే తీసుకోండి. అలాగే మరి ఈ కేవైసీ పూర్తి చేయడం, ఒకవేళ మీకు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా దానికి ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి లేకుంటే వెంటనే మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి. సో ఇదన్నమాట. ఈ పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ ఆఫీసర్ మీ వివరాలను సేకరించి చేయూత పోర్టల్లో అప్లోడ్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్ ద్వారా దీనికి అప్రూవల్ లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఎలాంటి సమస్య లేకుండా మీకు పెన్షన్ డబ్బు ప్రతి నెల నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ వాట్సాప్ గ్రూప్స్లలో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో ఇదైతే కొత్త అప్డేట్ మనకి, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే చాలామంది 80% వరకు మనకి పీపుల్స్ అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే 20% మాత్రమే బ్యాంకు ద్వారా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మరి ఇప్పటి నుండి ఇలా కాకుండా మొత్తం అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లకి వారి సొంత ఓన్ ఖాతాలోకి జమ అయ్యేటట్లు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా
నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.